నియోజకవర్గాల పునర్విభజనతో తమకు అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడులోని డిఎంకే ప్రభుత్వం గత కొంతకాలంగా డీలిమిటేషన్ పై తీవ్ర స్థాయిలో ఆందోళనను వ్యక్తం చేస్తోంది. డీలిమిటేషన్ ప్రక్రియపై డిఎంకే మాదిరిగానే ఇప్పుడు టీవీకే అధ్యక్షుడు విజయ్ కూడా ఆందోళనను వ్యక్తం చేయడంతో కేంద్రంపై ఒత్తిడి పెరుగుతోంది. డీలిమిటేషన్ ప్రక్రియ విధానం తెలపాలంటూ విజయ్ కేంద్రాన్ని కోరటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాలు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా తమిళనాడు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర స్థాయిలో ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాల్లో పార్లమెంటు స్థానాలు తగ్గుతాయంటూ తమిళనాడు కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ వ్యాఖ్యలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొట్టిపడేశారు. తాము తమిళనాడు సహా ఇతర దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయబోమని అమిత్ షా హామీ ఇచ్చారు. అయినప్పటికీ దీనిపై పలు రాష్ట్రాలు తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. డీలిమిటేషన్ ప్రక్రియను సంబంధించి స్టాలిన్ ఆధ్వర్యంలో ఈ నెల 5న అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. స్టాలిన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 58 పార్టీలు పాల్గొన్నాయి. బీజేపీ, తమిళ మానిల కాంగ్రెస్, పుదియా తమిళగం, పుదియా నీది కట్చి, నామ్ తమిళర్ కట్చి పార్టీలు సమావేశానికి గైర్హాజరయ్యాయి. స్టాలిన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో కీలక తీర్మానం చేశారు. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ వల్ల భారతదేశ సమాఖ్య వ్యవస్థకు తమిళనాడు ఇతర దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యానికి తీవ్ర ముప్పు కలుగుతుందని, ఈ చర్యను అఖిలపక్ష సమావేశం ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తోందని ఆ తీర్మానం పేర్కొంది. దేశ సంక్షేమం దృష్ట్యా కుటుంబ నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన తమిళనాడుకు ప్రాతినిధ్యం తగ్గడం ఎంతమాత్రం సమంజసం కాదని స్పష్టం చేసింది. అన్ని రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణను ప్రోత్సహించేలా అప్పటి ప్రధాని 2000లో ఒక హామీ ఇచ్చారని, పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన 1971 జనాభా లెక్కల ఆధారంగా ఉంటుందని హామీ ఇచ్చారని, ఇదే తరహా డ్రాఫ్ట్ను 2026 నుంచే రాబోయే 30 ఏళ్ల వరకు వర్తించేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా హామీ ఇవ్వాలని అఖిలపక్ష సమావేశ తీర్మానం కోరింది. డీలిమిటేషన్ ప్రక్రియపై తాజాగా తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్ పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తుందని, దీన్ని అంగీకరించబోమని విజయ్ పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం ఆయా రాష్ట్రాలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని విజయ్ డిమాండ్ చేశారు. పునర్విభజన ప్రక్రియ తాజా జనాభా లెక్కల ఆధారంగా ఉంటే పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని, అందుకే దీన్ని ఏమాత్రం అంగీకరించమని విజయ్ స్పష్టం చేశారు. గత 50 ఏళ్లుగా తమిళనాడుతో సహా ఇతర దక్షిణాది రాష్ట్రాలు జనాభా పెరుగుదలను నియంత్రించాయని పేర్కొన్న విజయ్, ప్రస్తుత జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాలు విభజించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఒకరి గెలుపు కోసం ఇంకొకరిని శిక్షించడం అన్యాయమని విజయ్ అభిప్రాయపడ్డారు. దక్షిణాది రాష్ట్రాల్లోని నియోజకవర్గాల సంఖ్య తగ్గినా ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో ఆ సంఖ్య పెరిగినా సహించేది లేదన్నారు. తమిళనాడు రాష్ట్రంలోని అన్ని పార్టీలతో కలిసి దీనిపై పోరాడుతామని విజయ్ తేల్చి చెప్పారు. మరోవైపు డీలిమిటేషన్ త్రిభాషా విధానంపై తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే, కేంద్రంలోని బీజేపీ మధ్య తీవ్ర వివాదం నడుస్తోంది. జాతీయ విద్యా విధానంలో భాగంగా త్రిభాషా సూత్రాన్ని అమలు చేయకపోతే నిధులు నిలిపివేస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల హెచ్చరించారు. దాంతో డీఎంకే ప్రభుత్వం తీవ్ర ఆగ్రహానికి గురైంది. కేంద్ర ప్రభుత్వం ఓపెన్ బ్లాక్మెయిల్ కు పాల్పడుతోందని స్టాలిన్ ప్రభుత్వం మండిపడింది. దీనిపై తాజాగా స్పందించిన మక్కల్ నిధి మయ్యం పార్టీ అధినేత, ప్రముఖ నటుడు కమల్ హాసన్, ఇండియాను హిందీయాగా మార్చే ప్రయత్నం జరుగుతోందని కేంద్రంపై మండిపడ్డారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో హిందీలో మాట్లాడేలా చేసి ఎన్నికల్లో మెజారిటీ సాధించాలని కేంద్రం ప్రయత్నిస్తోందని కమల్ విమర్శించారు. మనం ఇండియా గురించి ఆలోచిస్తుంటే వారు మాత్రం హిందీయా కలలు కంటున్నారని కమల్ హాసన్ విమర్శించారు. డీలిమిటేషన్ త్రిభాషా విధానంపై కేంద్రంపై విమర్శలు చేస్తున్న డీఎంకే ప్రస్తుత పరిస్థితుల్లో తమిళనాడులో హిందీని అంగీకరించే పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదు. తమిళనాడులోని అధికార డీఎంకే ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసింది. తమిళనాడులోని అన్ని కేంద్ర కార్యాలయాల నుంచి హిందీని తొలగించాలన్నారు.
తమిళ భాషపై నిజమైన ప్రేమ ఉంటే మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలని స్టాలిన్ కేంద్రానికి సూచించారు. అదే సమయంలో నియోజకవర్గాల పునర్విభజనతో తమిళనాడుకు అన్యాయం జరిగితే సహించేది లేదని డీఎంకే సహా పలు పార్టీలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమిళనాడులోని రాజకీయ పార్టీలు అన్నీ ఒక్కొక్కటిగా కేంద్రంపై విమర్శలు చేస్తుండటంతో కేంద్రం చివరకు వెనక్కి తగ్గాల్సిందే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డెలిమిటేషన్ ప్రక్రియ విధానంపై దక్షిణాది రాష్ట్రాలకు వివరణ ఇవ్వడం ద్వారా కేంద్రం ఈ తరహా విమర్శల నుంచి తప్పించుకునేందుకు వీలుంది. తమిళనాడులోని పార్టీల ఆందోళనపై కేంద్రం స్పష్టంగా వివరణ ఇచ్చి డెలిమిటేషన్ ప్రక్రియపై వివాదానికి ఇంతటితో ఫుల్ స్టాప్ పెడుతుందో లేదో చూడాలి. ఓవైపు త్రిభాషా వివాదం, మరోవైపు డీలిమిటేషన్ ప్రక్రియ విషయంలో కేంద్రంపై తమిళనాడులోని రాజకీయ పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాలకు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.